హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బెట్టింగ్ యాప్ ఉద్యమం అయిపోలేదండి. ఎందుకంటే ఐపీఎల్ పునఃప్రారంభం అయింది ఈ రోజు నుంచే కాబట్టి, మన బెట్టింగ్ యాప్ ఉద్యమం కూడా పునఃప్రారంభం ఈ రోజు నుంచి అవుతుంది. మన బెట్టింగ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఆ బెట్టింగ్ ఫ్యామిలీలో బెట్టింగ్ రాజు గారు మన ఆదిరెడ్డి గారు, తర్వాత బెట్టింగ్ రాణి గారు మన శ్రీముఖ గారి గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళిద్దరూ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశారు. సో వీటి గురించి వెళ్ళే ముందు ఎందుకు ఆపేశానంటే, ఐపీఎల్ ఆగిపోయింది కాబట్టి ఆపేశాను. ఐపీఎల్ అయినంత వరకు కదా, మే 25 వరకు చేద్దాం అనుకున్నాను. అది కాస్త జూన్ 2 వరకు వెళ్ళింది. సో అంతవరకు చేద్దాం. ఇంకా చాలా ఉన్నారు మన దగ్గర, చాలా దాచించాం. వీడియో గట్టిగా లైక్ కొట్టండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మన ఆదిరెడ్డి గారు. ఈ ఆదిరెడ్డి గారు మీ అందరికీ తెలుసు. యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, 2 ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళ మిస్సెస్ది. తర్వాత మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఛానళ్ళు ఉన్నాయి. మనోడు బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందు మన బిగ్ బాస్ రివ్యూలు చెప్పేవాడు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి వెళ్ళాడు. ఆ వెళ్ళొచ్చాక రివ్యూలు చెప్పాడు. ఎటు చూసినా ఆదాయమే. నించొని కదలకుండా కుర్చీలో కూర్చొని ఆదాయం అనమాట. సో మనోడు నాకు ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ ఉన్నా అంటే, ఈ ఛానల్ ఏదైతే ఉందో ఆదిరెడ్డి ఫ్యాంటసీ టీమ్స్ అనమాట. మనోడు ప్రిడిక్షన్స్ ఇచ్చేవాడు. ప్రిడిక్షన్స్ అంటే 2 ఛానళ్ళకి మధ్యన ఇదిగోండి చూస్తున్నారు కదా. సో అన్నిటికి ఛానల్కి ప్రిడిక్షన్ ఇచ్చేవాడు. ఇదిగోండి, వితౌట్ కేవైసీ యూ కెన్ డౌన్లోడ్ మనీ అని చెప్పాడు మనోడే. ఆ లింక్ కూడా ఇచ్చారు. లింక్ ఓపెన్ చేద్దాం, లింక్ ఓపెన్ అవుతుందో చూద్దాం. లింక్ 420 అని చెప్తుంది, అంటే లింక్ కూడా ఓపెన్ అవ్వదు, ఇల్లీగల్. వితౌట్ కేవైసీ అన్నారంటే ఇది ఇల్లీగలే. కేవైసీ లేకుండా అయిపోయింది. యాప్ పేరు వచ్చేసి ఫాంటాఫేటా. ఇదిగోండి యాప్ పేరు మీరు చూస్తున్నారు కదా, ఫాంటాఫేటా. బ్రో ఇది ఈయన ఛానల్ అని ప్రూఫ్ ఏంటి అంటే, ఇదిగోండి లైవ్లోకి వెళ్తే మనోడే కనబడతారు, ఇంకోటి ఎవరో కనబడుతుంది. ఇదిగో కనబడుతుంది, ఈడేనా. సో ఇక్కడ లైవ్లు కూడా మొత్తం వీడియోలు కూడా ఉన్నాయి. మనోడివే వీడియోలు ఇవన్నీ, ఈ అబ్బాయి అన్ని వీడియోలు. మనోడు చాలా ఛానళ్ళు ఉన్నాయి. సో బ్రో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అవసరమా బ్రో? ఇప్పుడు నీ గురించి చెప్పాలంటే, ఈ అబ్బాయి నాకు బిగ్ బాస్ షోకి వెళ్ళేక ముందు కూడా నాకు ఫోన్ మెసేజ్ చేశారు, హాయ్ బ్రో అనేసి. మీరు చూస్తున్నారు కదా, హాయ్ అన్నాడు. హాయ్ అన్నాను. ఆ తర్వాత మనం బిగ్ బాస్ షోలోకి వెళ్తున్నాం, మనకు సపోర్ట్ చేయాలని తెలుసు కదా, పల్లవ ప్రశాంత్కి ఎలా చెప్పినా ఇంకో అలాగే చేయను బ్రో అన్నారు. ఆయన ఇంకా ఉన్నారు, ఇంకా చాలామంది బిగ్ బాస్ వాళ్ళు మనకి మెసేజ్ చేస్తుంటారు. ఇక్కడ శ్రీముఖి గారు ఇద్దరు బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఈ అబ్బాయి చాలా పూర్ ఫ్యామిలీ అండి. చాలా అంటే చాలా కటిక పేదరికం. ఆ డ్రెస్ సెన్స్, ఎప్పటి నుంచో వీడియోలు, రూపాయి వచ్చినా, ఉల్లిపాయలకు వచ్చినా, టమాటాలకు వచ్చినా కూడా వీడియోలు చేసిన రోజులు ఉన్నాయి. 100, 200కి. ఎప్పుడో అదృష్టం బాగుండి నిజంగాన మనోడు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన కాడి నుంచి ఇంకా లక్ష్మీదేవి ఎగిరెగిరి తనింది. మనోడు రివ్యూలు చెప్పి సంపాదిస్తాడు. ఏముంది, బిగ్ బాస్ షో చూస్తారు, బిగ్ బాస్ షో చూసి ఎంజాయ్ చేయడు. అందరం చూస్తాం, ఆయన చూస్తారు. చూసి మనోడు వచ్చి అసలు ఏం జరిగింది, ఆ షోలో ఏం జరిగింది అని చెప్పడం, దాన్ని బిగ్ బాస్ రివ్యూ అంటారు. షో ఒక జాగా అయితే ఈ రివ్యూలు కూడా ఇంకా అంతే. పని ఎవరిష్టం వాళ్ళది, మనం ఎవరిని ఎంచుకోడు. ఓకే, అంతా బాగానే ఉంది. ఇక్కడ ఆ బిగ్ బాస్ షోలు రివ్యూలు చెప్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఫ్యాంటసీ యాప్లు అంటారు, బెట్టింగ్ యాప్లు అంటారు, ఆ యాప్లు ప్రిడిక్షన్, టెలిగ్రామ్. మనో టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి, అబ్బో ఎన్నో ఉన్నాయి. అన్నీ డిలీట్ చేసేసారు. టెలిగ్రామ్ గ్రూప్లోని, యూట్యూబ్లోని అన్నీ డిలీట్ చేసేసారు. బిగ్ బాస్ షోలోకి వెళ్ళారు, 6 వెళ్ళి బయటకు వచ్చాడు. 7 మనోడు పట్టుకున్నాడు. ఏ ముహూర్తాన్ని పట్టుకున్నాడో కానీ 4 నెలలు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఈ 4 నెలలు లక్ష్మీదేవి. అబ్బాయే చెప్పాడు, అక్టోబర్ నెలలో మీ అందరూ చూశారు, నెలకి 40 లక్షలు వచ్చాను. ఒక్క నెల అక్టోబర్లో 40 లక్షలు వస్తే, అక్టోబర్లో 40 లక్షలు వచ్చాయి, సెప్టెంబర్లో 15 లక్షలు, నవంబర్లో 25 లక్షలు, డిసెంబర్లో 15, మొత్తం అంతా చూసుకుంటే ఆ ఒక్క సీజన్ 7 ఆడి గెలిచిన పల్లవ ప్రశాంత్కి ఎంత వచ్చిందో తెలియదు, మనోడు ₹1 కోటి వచ్చింది. ఏమీ చేయకుండా ఏం చేయడం, బిగ్ బాస్ షో చూడడం, బయటకు వచ్చి రివ్యూ చెప్పడం, సోఫాలో కూర్చోడు. ఏమైనా ఖర్చు ఉందా బ్రో? ఎంత అదృష్టం అది. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఒక సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్పినట్లు, ఒక షో చూసి 100 రోజులు రివ్యూ చెప్తే దానికి డబ్బులు ఇచ్చారు. అంతకుముందు వచ్చాయి. సంవత్సరంలో 3 నెలలు, 4 నెలలు మనోడికి పండగ, జాక్పాట్. ఆ తర్వాత అంతా ఏం చేసినా కూడా అది ఫ్యామిలీ వ్లాగ్స్, వాళ్ళ వైఫ్ వ్లాగ్స్లోకి వెళ్ళిపోతుంది. కానీ డబ్బే కదా, ఏం చేసుకుంటాం బ్రో? ₹1 కోటి లైఫ్ సెటిల్ కదా, వచ్చాయి కదా. అంతకు ముందు వచ్చినవి, తర్వాత వచ్చినవి పక్కన పెట్టే, ఇయర్ అయితే వచ్చింది కదా. ఏమైనా ఖర్చు ఉందా?
నేనన్నా తిరుగుతాను, ఫ్లైటు, ఛార్జీలు, బస్ ఛార్జీలు, టూర్ గైడ్లు, ఫుడ్డు, రూములు, హోటళ్ళు, హాస్టల్ నీకేముంటుంది? నీ ఇంట్లో కూర్చొని రివ్యూ చెప్తే డబ్బులొచ్చాయి. వచ్చాయా లేదా? మరి అలాంటి అవకాశం ఇచ్చిన ప్రజల్ని ఎలా మోసం చేయాలనిపిస్తుంది బ్రో? ఇప్పుడు ఈ రీసెంట్‌గా చేసినవి సబ్స్క్రైబర్లు ఫ్యాన్సే చెప్పారనమాట. ఫ్యాంటసీ యాప్‌లు తెలంగాణలో బ్యాన్, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాన్. రైట్? ఆంధ్ర, తెలంగాణలో బ్యాన్. మరి అలాంటప్పుడు ఎలా చేసావు? ఎవరికి చేసావు? ఎవరి కోసం చేసావు చెప్పు? తప్పే కదా! నువ్వు ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చావు కదా నువ్వు. నీకు ఎన్ని మంది పోతున్నారో చూడలేదా? ఇప్పుడు చాలా కుటుంబాలకి నేను 2 లక్షల చొప్పున ఇచ్చుకుంటూ వచ్చాను. ఇప్పటికి ఒక 15 కుటుంబాలకి ఇచ్చాను. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు ఇంకా 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో నువ్వు ఎవరికైనా ఇస్తావా చెప్పు? నువ్వు ఇస్తావంటే మెసేజ్ చెయ్యి. నీకు ఒక 10 కుటుంబాలు ఇస్తాను. పోనీ 2 లక్షలు అక్కర్లేదు. 1,00,000 చొప్పున ఏమైనా ఇవ్వగలవా? ఇవ్వవు కదా! ప్రమోషన్ వరకే చేస్తారు. కానీ నష్టపరిహారం మేము చెల్లించం. ఆ ప్రాణాలకి మాకు సంబంధం లేదు. తప్పు కదా అది? పోనీ నువ్వేమైనా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు అనుకో, చాలా కటిక పేదరికం నుంచి వచ్చావు. అలాంటోడిని నిన్ను ఆదరించిన పాపానికి అందుకే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళేటప్పుడు నేను చేయనన్నాను. చేసుంటే ఎలాగ అవుతుంది? నువ్వే కదరా చేసావని అనేవాడు. నేను అందుకే ఎవరికి సపోర్ట్ చేయను. ఇలా వెళ్ళడం, ఆ హౌస్లోకి వెళ్ళడం, బయటికి రావడం, బెట్టింగ్ యాప్ పట్టుకోవడం. అదే ఆధారం, అదే ఆదాయం. ఇంకే ఆదాయం లేదు. ఏం చేసినా నువ్వు ఉల్లిపాయలు, టమాటాలు, పిస్తాపప్పులు, పిస్తాపప్పులు అమ్ముకున్నా నీకు డబ్బులు వస్తాయి బ్రో. నమ్మకాయలు అమ్ముకున్న డబ్బులు వస్తాయి. యూట్యూబ్ ఉంది, 2 ఛానళ్ళు ఉన్నాయి, నీకుంది, మీ ఆవిడికి ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉంది. ఏం చేసినా డబ్బులు రావు. ఇంక దయచేసి ఇంకెప్పుడు చేయకూడదు ఇలాంటివి. అయిందేదో అయిపోయింది, గతం గత. కానీ అప్కమింగ్ డేస్లో కూడా ఎవరైనా చేస్తే తొక్క తీయాల్సింది నువ్వే. ఆదిరెడ్డి అని పేరు పెట్టుకున్నందుకు మరి నెల్లూరు పెద్దారెడ్డి గారు తాలూకా కాబట్టి నువ్వు ఎవడైనా బెట్టింగ్ యాప్ చేస్తే ఫస్ట్ వీడియో చేయి. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ వచ్చి చెయ్యి. అదిగో వీడు చేస్తున్నాడు, దొంగ నా కొడుకు. బ్యాన్ అయిపోయింది ఆంధ్రాలో, ఇండియాలో బ్యాను, ఆంధ్రాలో బ్యాన్. అసలు మన ఆంధ్ర, తెలంగాణలో ఎటువంటి యాప్ లీగల్ కాదు. నువ్వు ఎలా చేసావు చెప్పు? ఐ హోప్ అయిపోయింది. ఇంకెప్పుడు చేయకూడదు. తప్పులు ఉంటే నన్ను క్షమించు. నెక్స్ట్ మన శ్రీముఖి గారు, మన మేడం గారు యాంకర్ అంటే మామూలు యాంకర్ కాదు, టాప్ మోస్ట్ యాంకర్. మీ అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ఇది. మేడం గారు కూడా మన బిగ్ బాస్ షోలోకి వెళ్ళొచ్చారు. నాగార్జున గారు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆదిరెడ్డి గారు అందరూ నాగార్జున గారు ఆశీర్వాదమే తీసుకుంటారు నిజంగా. అయితే వెళ్ళొచ్చినంటే మేడం గారు బెట్టింగ్ యాప్లు చేసి ఇచ్చారు. రాత్రి కూడా వచ్చింది. ఇక్కడ ప్లే చేయడం అవ్వదు, ప్లే చేయకూడదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. రాత్రి కూడా వచ్చింది. మరి మేడం గారు ఆపలేకపోతున్నారో ఏంటో తెలియదు. కానీ రాత్రి కూడా నేను చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే పాపప్ యాడ్ వచ్చింది. పాపప్ యాడ్ అంటే ఏం లేదండి, వీళ్ళు అడుగుతారు ఏంటి మాకు బెట్టింగ్ కంపెనీ ఉంది, మీకు వీడియో చేయండి అని. హలో ఈ యాప్ కొనుక్కొని, ఈ యాప్ లింక్ నొక్కకుండా ఐపీఎల్ బెట్టింగ్ యాప్ అని వీడియో చేసి పంపించేస్తారు. వీడియో చేసి పంపించేస్తే ఆడు ఏ దేశంలో అయినా వాడుకుంటారు. తప్పు వీళ్ళది. లక్షలు తీసుకొని ఆ బెట్టింగ్ యాప్లు పంపించడం వీళ్ళది. సో వీళ్ళు తీసుకొని అది ఎక్కడైనా వాడుకుంటారు. అది ఇష్టం. ఒక్కసారి నీ పిల్లకాయల చేతిలోకి ఇచ్చుకున్నాక వాళ్ళు అలా తిప్పుతూనే ఉంటాడు. రాత్రి కూడా వచ్చింది. ఈ అమ్మాయి ఏం చెప్తుంది? నాకు సంబంధం లేదన్నా కూడా నువ్వే నీ మొహంతోనే వచ్చింది. వాళ్ళు వాయిస్ మార్చి మరీ పంపిస్తున్నారు. తప్పేనండి. మీరు చేసినా ఎవరు చేసినా బెట్టింగ్ యాప్లు మీకేం ఏం తక్కువ అని. అసలు టాప్ యాంకర్ ఇన్స్టాగ్రామ్లో 5 మిలియన్ అంటే ఒక సెలబ్రిటీ, పెద్ద స్టార్కు ఉన్నంత రేంజ్. 5 మిలియన్ ఫాలోవర్స్ అంటే 50 లక్షలు. ఏం చేసుకుంటాం? 50 లక్షల మంది ఇన్స్టాగ్రామ్. ఉల్లిపాయ ఒక లిప్స్టిక్ పెట్టినా కూడా లక్షల్లో యాడ్. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినా లక్షల్లో డబ్బులు వస్తాయి. అవన్నీ వదిలేసి చేయడం అవసరం అంటే ఏం చేస్తాం? కూటి కోసం కోటికి విద్యలు అంటారు. ఈ బెట్టింగ్ యాప్లే దొరికాయా? ఎన్ని మంది ప్రాణాలు పోతున్నాయి. అది పక్కన పెడితే ఇంకా మీరు ఏ ఫంక్షన్, సినిమా, ఏ ఆడియో ఫంక్షన్ చేసినా, అసలు ఏ యాంకరింగ్ చేసినా డబ్బులే డబ్బులు. షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎన్ని వదిలేసి బెట్టింగ్ యాప్. దయచేసి ఇంకెప్పుడు చేయకండి. ఎవరైనా చేసినా మీరే నోటీస్ చేయాలి. చేస్తున్నారు. చాలా ఫ్యామిలీలు ఉన్నాయి బెట్టింగ్ బాధితుల కుటుంబాలు. మీరు ఎవరైనా సహాయం చేస్తారంటే చెప్పండి. మీకు ఒక 10 ఫ్యామిలీ నెంబర్లు ఇస్తాను. వాళ్ళకి 2 లక్షలు, 3 లక్షలు, 1,00,000 అంటే మిమ్మల్ని ఎందుకు ఇవ్వమని అంటున్నానంటే, ఆ ఇంట్లో తండ్రి చనిపోయారు, ఆధారం ఉండాల్సిన కొడుకు చనిపోయారు. తండ్రి కొడుకు చనిపోయి తల్లి, ఈ కొడుకు పిల్లలు
వాళ్ళ భార్య అనాథలు. అంటే మొత్తం ఫ్యామిలీ అంతా అనాథలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి చేస్తే పుణ్యం వస్తది కదా! పాపం ఎలాగో చేశారు. పుణ్యమైనా సంపాదించుకోండి. నేను చేశాను. అంటే మీరు చేసిన పాపాలకి పుణ్యం నేను చేశాను. పాపం మీది, పుణ్యం నాది. బ్యాంక్‌లో బోలెడుంది. ఉంది అకౌంట్‌లో ఉన్నది నా పుణ్యం. ఒక బ్యాంక్ పుణ్యం అనే అకౌంట్ ఓపెన్ చేస్తే నేను చేసిన అన్నీ పుణ్యమే. నేను ఏ సబ్స్క్రైబర్‌కి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. సబ్స్క్రైబర్‌కి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. ఏ విధంగా అన్యాయం చేయలేదు. ఆళ్ళకి కావాల్సినంత ఫన్ ఇచ్చాను, జనరేట్ చేశాను. ఆళ్ళకి హానికరంగా ఏమీ చేయలేదు. ఎవడేదో చేస్తున్నారో ఇంకా ఆళ్ళ దగ్గర నుంచి రక్షించారు. ఎంత పుణ్యం చూడండి. అలా ఉండాలి. సబ్స్క్రైబర్లు మనకు దేవుళ్ళలాగా మనం చూసుకోవాలి. అంతేగాని ఆళ్ళని మనం నాశనం చేస్తే మనకేమొత్తది బొంగు? ఆళ్ళ పాపం ఉసురు తగులుతది మనకి. ఎందుకంటే మనల్ని సెలబ్రిటీ చేసిన పాపానికి ఆళ్ళకి శిక్ష ఎందుకు? ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే. ఇంకా ఇంకా ఉన్నారు ఇంకా అబ్బో! బోలెడు మన లిస్ట్‌లో.